హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నేను మన బ్యాక్ యార్డ్లో ఉన్న వాలంటీర్ ప్లాంట్స్ నేను వేసుకున్న ప్లాంట్స్ చూపిస్తాను అండ్ అలానే హార్వెస్ట్ కూడా చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే నేను దోసకాయలతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత చిన్న ప్లాంట్ చూడండి, అసలు దోసకాయ వాలంటీర్గా వచ్చిన ప్లాంట్ ఇది. ఒక మోరెడ్ బార్ కూడా లేదు ప్లాంట్ అయితే, కానీ దానికైతే ఒక దోసకాయ కూడా కాసేసింది. అది నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఎంత ఉంది ప్లాంట్ అని చూపిస్తున్నాను. చిన్న చిన్న కాయలే కలర్ వచ్చేస్తున్నాయి కంటిన్యూస్గా వర్షం అండ్ అంటే మిక్స్డ్ వెదర్ ఉంటుంది, మేబీ దానివల్లే అనుకుంటా. ఇంకా అందుకే ఉన్న కాయలన్నీ హార్వెస్ట్ చేస్తే కొంచెం తీగ పెరుగుతుంది అండ్ మనకి ఇంకా కాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పి అలా నేనైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను మన ఛానల్లో ఈ ప్లాంట్ని అయితే చూపించలేదు అనుకుంటున్నాను. రేగ్గాయ చెట్టు లాస్ట్ ఇయర్ వచ్చింది, మళ్ళీ ఫ్రీజ్కి పాడైపోయింది, మళ్ళీ దాని అందరికి అదే చిగురులు వచ్చాయి. మరి బాగానే అయితే గ్రో అవుతుంది, మనకి మరి కాయలు వస్తాయా లేదా అనే విషయం అయితే తెలియదు, చూద్దాము. అసలు ఆ రేగ్గాయ చెట్లు ఎన్ని ఇయర్స్కి కాయడం స్టార్ట్ అవుతాయి అనేది అయితే మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో నాకు కూడా తెలుస్తుంది. అండ్ చూడండి, దోసకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను, చాలా ఉన్నాయి. నేనైతే డిఫరెంట్ వెరైటీస్ కుక్ చేస్తాను. ఎక్కువ నేను కుక్ చేసేది ఏంటంటే పప్పు దోసకాయ ఒకటి చేస్తాను అండ్ పచ్చి దోసకాయలు ముక్కలు పచ్చడి చేస్తాను. మాకు అవి రెండు ఫేవరెట్, ఇంకా సో ఎక్కువ అదే చేస్తూ ఉంటాను. అండ్ ఇంకేమేమి చేసుకోవచ్చు అనేది మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దోసకాయ ఆవకాయ కూడా చేస్తాను, ఆవకాయ చాలా బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ ఫ్రెష్గా మామిడికాయ పచ్చడి అవి తినలేం కదా, సో ఇలా దోసకాయలతో ఫ్రెష్గా పట్టుకోండి. ఒక 1 month అట్లయితే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అండ్ ముక్క కూడా అసలు పుల్లగా బాగుంటుంది టేస్ట్ అయితే. కావాలి అంటే మన ఛానల్లోనే రెసిపీ కూడా ఉంది, చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంటుంది అనేది కమెంట్ చేయండి. ఇంకా ఈ దోసకాయలు హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఇదైతే చాలా చిన్నకాయ కలర్ వచ్చేసింది. ఇంకా అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను. అండ్ ఇంకా మనకి ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. చాలా కొన్ని వస్తున్నాయి. ఇందులో కొన్ని నేను సీడ్స్ పెట్టినవి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంట్స్ అయితే. సో అవి నేను 1 month అయినా కానీ అవి గ్రోత్ అవ్వట్లేదు, కానీ ఫ్లవరింగ్ వచ్చేసింది, కాయలు కూడా కాసేస్తున్నాయి. ఎందుకో నాకైతే తెలియదు. మనకు మామూలుగా అయితే ఫుల్ గ్రోత్ ఉంటాయి కదా, బాగా పెరిగిపోయాయి, అప్పుడు కాస్తాయి కదా చిక్కుడుకాయలు. సో నాకైతే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. బట్ ఎక్కువ పెరగకుండా కాసినా మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా, సో ఐఎమ్ హ్యాపీ అనమాట. అండ్ ఇలా నేను ఎక్కువ బంతి చెట్లు వేసుకున్నాను, దానివల్ల ఏంటంటే మనకి పాలినేటర్స్ బాగా పాలినేట్ చేస్తాయి. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి పాలినేటర్స్ అన్నీ అట్రాక్ట్ అయ్యి బటర్ఫ్లైస్ అన్నీ చాలా ఉంటాయి. మన బ్యాక్ యార్డ్లో అయితే అసలు చాలా బాగుంటుంది చూడడానికి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. అండ్ అన్ని డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్ ఇన్సెక్ట్స్ అంటే లైక్ పాలినేటర్స్ వస్తాయి, అలా చాలా రకాలు ఉంటాయి, రకరకాల బర్డ్స్ కూడా వస్తున్నాయి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఇదైతే మనకి దసరా చిక్కుడు, వెరైటీ చిక్కుడు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తుంది. ఫ్లవర్ అయితే పర్పుల్ కలర్లో ఉంటుంది, మనకి చిక్కుడుగా ఏమో గ్రీన్ కలర్లో కాస్తుంది. ఇండియాలో అయితే పర్పుల్ కలర్లోనే ఫ్లవర్ ఉంటుంది, పర్పుల్ కలర్లోనే కాస్తాయి కదా, బట్ ఇది గ్రీన్ కలర్ వెరైటీ అనుకుంటా. సో గ్రీన్ కలర్లో అయితే వస్తున్నాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సేమ్ మన ఇండియాలో దసరా చిక్కుడులానే ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడిప్పుడే అన్నీ కూడా ఈ తీగజాతం అన్నీ కూడా అల్లుకుంటున్నాయి. సో మొత్తం అల్లుకున్న తర్వాత బాగుంటుందేమో చూద్దాం. ఇలా బంతిపూలు ఇట్లా అన్నీ రకరకాలుగా ఉంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. చాలా బంతిపూ చెట్లు వచ్చాయి. నేనైతే $1 పెట్టి ఒక ప్లాంట్ తీసుకొని చేసుకున్నాను 2024 సమ్మర్ గార్డెనింగ్లో. 2025కి అసలు ఎన్ని 1000 ప్లాంట్స్ వచ్చాయో మీరు ప్రీవియస్ వీడియోస్లో షార్ట్స్లో కూడా చూడొచ్చు. మనకి వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్ ఇక్కడ చిక్కుడు పాదలు వెనకాల ఉన్నది మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే, ఏది కూడా మనం వేసి పెంచుకున్నవి కాదు, అన్నీ వాలంటీర్ ప్లాంట్సే. నేను వేసుకున్నవి మాత్రం నేను మీకు మెన్షన్ చేస్తాను, నేను ఏమేమి ప్లాంట్స్ వేసుకుని అవి గ్రో చేసుకుంటున్నాను అని.
అండ్ ఇదిగోండి కెటిల్ ప్యానెల్ ట్రెలిస్ అయితే మేము ఈ విధంగా వేసుకున్నాము. అండ్ వీటికైతే బాగానే స్ప్రెడ్ అవుతున్నాయి తీగ జాతివన్నీ కూడా. ఇటువైపు అన్ని పుదీనా, చిక్కుడుగాయలు అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అయితే ఇవి ఇప్పుడు గ్రీన్ బీన్స్ ఆర్ ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా, కొంతమంది ఫ్రైడ్ రైస్ బీన్స్ అంటారు అవి. అండ్ ఇవన్నీ ఏంటంటే వంకాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ పచ్చిమిర్చి అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ టమాటో ప్లాంట్స్ అట్లా అయితే ఉన్నాయి. అండ్ ఇంక ఇప్పుడైతే టమాటో హార్వెస్ట్ చేసుకుందాము. నేను హార్వెస్ట్ చేసేవి కూడా అన్నీ వాలంటీర్ ప్లాంట్స్ నుంచే, అందుకని ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బంతిపూల కలర్లో కలిసిపోయాయి ఆ టమాటోలు కూడా. టమాటో ఏది ఫ్లవర్ ఏది కూడా తెలియట్లేదు, కలర్ రెడ్ ఒకటే ఉండడం వల్ల. కానీ చాలా బాగా పండాయి, చూడండి ఎంత బాగా కలర్ అయితే వచ్చాయో. చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి మన ఇండియన్ వెరైటీ టమాటోస్. అండ్ ఇవైతే చెర్రీ టమాటోస్. ఇది అసలు సీడ్ ఎలా వచ్చింది అనేది అయితే నాకు తెలీదు. నేనైతే వాంటెడ్లీ వేయలేదు చెర్రీ టమాటోస్. నాకు నాటు టమాటోలు చాలా బాగా నచ్చాయి. సో నేను ఆ టమాటోస్ వాటిలందరికీ అవే వచ్చాయి కాబట్టి నేను గ్రో చేసుకున్నాను. సో ఇది కూడా అలానే వచ్చింది అనుకున్నాను. మేబీ మా నైబర్ నుండి నాకేమన్నా సీడ్ వర్షాలు అవి పడినప్పుడు అలా స్ప్రెడ్ అయ్యి వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది అనేది అయితే తెలీదు. బట్ ఓకే, మనకైతే వచ్చాయి, కాస్తున్నాయి కాబట్టి ఓకే, లెట్స్ ఎంజాయ్ అంతే. చాలా చిన్న చిన్నగానే కాస్తున్నాయి. మేబీ ఆ వెరైటీ అంతేనో మరేమో తెలియదు. చెర్రీ టమాటోస్ అయితే ఇవన్నీ అయితే నాట్ టమాటోసే. కలర్ అయితే చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఇవి బెండకాయల చెట్లు ఉన్నాయి కదా, అక్కడక్కడ నేను స్పేస్ ఉంది అని బెండకాయ చెట్లు నేనే పెట్టుకున్నాను. అవి వాలంటీర్గా వచ్చింది కాదు. అండ్ ఇప్పుడు హార్వెస్ట్ చేసినవి అండ్ దోసకాయలు ఆ వెనకాల స్ప్రెడ్ అవుతున్నాయి కదా తీగలు, అవన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే మొత్తం ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా. ఈవెన్ ఈ బంతిపూ చెట్లు అన్నీ కూడా వాలంటీర్వే, ఏది మనం వేసుకున్నది కాదు. చాలా వరకు మనం ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తున్నప్పుడు ఏం ప్లాంట్స్ ఉండవు. సో మనకి చాలా నీట్గా ఉంటుంది గార్డెన్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటి అంటే ఫ్రీజ్ వస్తుంది కదా, ఫ్రీజ్ వచ్చినప్పుడు ఉన్న కాయలు హాఫ్ మెచ్యూర్ అయినవి ఇలా ఉంటాయి కదా, అవన్నీ స్ప్రెడ్ అవన్నీ పడిపోతాయి కదా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత, లైక్ కుళ్ళిపోయినట్టు అయిపోతాయి కదా, అవన్నీ సీడ్స్ కింద ఫామ్ అయిపోయి మొత్తం మొలకలు వస్తున్నాయి. సో మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అది ఎవరికైనా ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఐడియా ఉంటే నాకైతే షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడు కూడా ఇన్నైతే ఉంచకూడదు, తక్కువ ప్లాంట్స్ ఉంచుకుంటేనే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది. అండ్ సన్ కూడా బాగా పడి చెట్లు అయితే బాగా గ్రో అవుతాయి అండ్ మంచి ఈల్డ్ కూడా వస్తుంది మనకి. అంటే మనకు ఇప్పుడైతే ఇంట్లోకి అన్నీ సరిపోతున్నాయి. అండ్ నా హెక్సెస్ ఉన్నవి నేనైతే టెంపుల్లో అట్లా షేర్ చేస్తాను. అక్కడ ఏంటంటే చాలామంది అర్చకులు ఉంటారు కదా, ప్రీస్ట్. సో వాళ్ళు వాలంటీరింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను, నాకు తెలియదు. అండ్ మనకి టెంపుల్స్లో కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రసాదాలు వండి అందరికీ పంచుతారు కాబట్టి మనం ఇచ్చినవి కుకింగ్కి వెళ్ళినా హ్యాపీయే. ఎవరికైనా అర్చకులు తీసుకున్నా వాలంటీర్స్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా హ్యాపీయే. సో నాకు ఎక్సెస్ ఉన్నవని నేనైతే గుళ్ళో ఇస్తున్నాను. ఇది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. ఎక్సెస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలని అనుకునే వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. మనం గుళ్ళో నీట్గా కవర్లో కానీ ఆర్ మనకి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసి తీసుకెళ్ళి ఇస్తే అక్కడ వాలంటీర్స్కి ఇచ్చినా ఆర్ మనకు తెలిసిన అర్చకులకి ఎవరికైనా చెప్పినా వాళ్ళే ఇంకా అందరూ షేర్ చేసుకుంటారు. మనకి కొన్నే ఉన్నా మనం ఒకరికి ఇవ్వచ్చు, మనకి క్లోజ్ ఉన్న వాళ్ళకి. లేదు అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్న తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే షేర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడైతే బంతి చెట్టు ఇదంతా ఒక్కటే మొత్తం బొరువైపోయి ఇదైతే స్ప్లిట్ అయిపోతున్నాయి స్టెమ్స్ అని చూపిస్తున్నాను నేను ఇంక ఇక్కడ. అండ్ చాలా అంటే చాలా ప్లాంట్స్ వచ్చాయి, చాలా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వాలంటీర్ ప్లాంట్సే. కాకపోతే ఈ ప్లాంట్ వర్షం పడి ఫ్లవర్స్కి మొత్తం వెయిట్ పెరిగిపోయి లైక్ వెయిట్ ఎక్కువైపోతుంది కదా, కొమ్మ అయితే ఇరిగిపోతుంది. అండ్ ఇదంతా మనకి పొనగంటి కూర పుదీనా ఉంది. పుదీనా చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో అది చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ. బట్ మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది అనేది నాకైతే
తెలియదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ దోసకాయ తీగలు చూస్తున్నారు కదా, ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్సే. నా దగ్గర చాలా వెరైటీస్ దోసకాయలు ఉండడం వల్ల దానిలో నాకు ఏ వెరైటీ ఏదో తెలియక నేను ఇయర్ అయితే నేను పీకేయలేదు వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్. బట్ క్లీనప్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మనకు కూడా భయం ఉండదు ఏమైనా వచ్చేస్తాయేమో అట్లా అని. అండ్ మీరు ప్లాంట్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోకుండా సౌండ్స్ చేసుకుంటూ వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు మనకైతే గార్డెన్లో ఏం కనిపించలేదు. ఒక ఫ్రాగ్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్రాగ్ తప్ప ఇంకా మనకేం కనిపించలేదు. అండ్ ఇదిగోండి ఇంకా టమాటోలు అయితే ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను నేను. చాలా టమాటోస్ వస్తున్నాయి. బట్ నేను ఎక్కువ రోటి పచ్చడి చేస్తున్నాను, ఎందుకంటే మనకి చిన్న చిన్న టమాటోసే కదా, నేను టమాటో రైస్ ఇవన్నీ చేస్తానికి సరిపోతున్నాయి నాకు. దట్టు మనకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఓన్గా పండించుకుని తినేది ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే ఇది గోంగూర. ఇవి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొన్ని వచ్చాయి. నాకు తెలియక నేను ఏం చేశానంటే కొన్ని పీకేస్తాం కదా చెట్లు, ఆ కొమ్మలు అక్కడే వేసేయడం వల్ల ఏంటంటే ఆ సీడ్స్ అన్నీ అక్కడే పడిపోయి అవన్నీ మొత్తం వచ్చేసాయి. ఈ బనానా ప్లాంట్ అయితే మేమే వేసుకున్నాము, కాకపోతే అది ఎండకి అట్లా మొత్తం ఎండిపోయినట్టు అట్లా అయిపోతుంది. ఇక్కడ బెండకాయలు కనిపిస్తున్నాయి కదా, ఈ బెండకాయ చెట్లన్నీ కూడా నేనే సీడ్స్ వేసుకుని పెట్టుకున్నా. ప్రీవియస్ ఇక్కడ మనకి పాలకూర కొత్తిమీర ఉండేది. అండ్ వన్స్ మనకి జూన్ జూలై క్రాస్ అయిన తర్వాత అవి గ్రో అవ్వవు. ఇది అయితే కీరా దోసకాయ మొక్క. అండ్ ఇవి కూడా వాలంటీర్గా వచ్చిన టమాటో ప్లాంట్స్. ఆ బెండకాయలు మాత్రం నేను పెట్టుకున్నాను. అండ్ ఇదిగోండి కొత్తిమీర చెట్లు అయితే చూడండి, ధనియాలు పచ్చి ధనియాలు ఎలా ఉన్నాయి అని. ధనియాలు ఇవి ఇలా వదిలేస్తే కనుక ఎండిపోతాయి. వీటిని మనం సీడ్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కొన్ని కర్రీస్లో రసంలో ఇలా ఫ్రెష్ తీసుకెళ్ళి వేస్తున్నాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే గ్రీన్గా ఉంటుంది, గ్రీన్ కర్రీస్ లాగా, గ్రీన్ పేస్ట్ లాగా. కానీ చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా టమాటో వాలంటీర్ ప్లాంట్స్. దీనిలో ఇంకా కొన్ని కాకరకాయ ప్లాంట్స్ కూడా వచ్చాయి. అండ్ కొన్ని ఇంకా గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే పాలకూర మొక్కలు అండ్ కొత్తిమీర ఇవన్నీ ఎండిపోయి అయిపోతాయి కదా. ఇంకా అయిపోయిన స్పేస్లో అట్లా ఎంటీ ఉన్నాయి. బట్ టమాటోస్ గ్రో అవుతున్నాయి కదా అని చెప్పి ఇంకా నేను ఆ స్పేస్లో అయితే ఏం వేయట్లేదు, ఎయిర్ కూడా సర్క్యులేట్ అవుతుంది అని. అండ్ ఈ వాలంటీర్ ప్లాంట్సే నాకు బాగా కాస్తున్నాయి అనిపించింది నేను వేసుకున్న దానికన్నా కూడా. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సీడ్స్, ఇవన్నీ ఏంటంటే పాలకూర సీడ్స్. అవి మరి ఎలా చేయాలి అనేది నాకైతే తెలియదు, కాకపోతే పడి వాటిలందరికీ అవే ప్లాంట్స్ వస్తాయి. ఇదైతే కర్బూజా, ఇది కూడా వాలంటీర్ ప్లాంటే. దాని అందరికి అదే తీగొచ్చి ఫస్ట్ మనం దోసకాయ కోసిన ప్లాంట్ అంత ప్లాంటే మనకైతే కర్బూజాకాయ కాసేసింది. మేబీ వెదర్ అన్నిటి వల్ల అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే బీరకాయ తీగలు చూద్దాం ఎలా ఉన్నాయి అని. చూడండి చాలా చిన్న తీగలే ఇవి కూడా. ఫస్ట్ దోసకాయ చూపించినంతే ఉన్నాయి, ఫ్లవరింగ్ అయితే వస్తున్నాయి. బట్ అంతే ఫాస్ట్గా మరి కాయలు వస్తాయా లేదా అనేది అయితే చూద్దాము. ఇప్పటి వరకు అయితే అన్ని మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి. బట్ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నవి నేను పాలకూర సీడ్స్. బట్ ఇవి ఎలా చేయాలి ఏంటి తెలీదు, ఎన్ని డేస్ ఉంచాలి ఎండబెడతామా ఏంటి అని. ఇంకా అందుకని అలా వదిలేస్తున్నాను. అండ్ ఇవన్నీ అయితే పచ్చిమిర్చి చెట్లు అండ్ క్యాప్సికమ్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పచ్చిమిర్చి. ఇవైతే నేను ప్రీవియస్ షార్ట్స్లో వీడియోస్లో చూపించాను. బనానా పెప్పర్స్ అంటాము, లైక్ మనకి ఇండియాలో పప్పు మిర్చి అంటారు కదా ఆ వెరైటీ. బట్ ఎగ్జాక్ట్ అదేనా కాదా అనేది కూడా నాకు తెలియదు, కాకపోతే చప్పగా ఉంటాయి. సో ఇంకా అందుకని నేను అవైతే గ్రో చేసుకుంటున్నాను. ఇవి చాలా వెరైటీస్ పెప్పర్స్ అయితే ఉన్నాయి, అంటే పచ్చిమిర్చి ఉన్నాయి, క్యాప్సికమ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కాయలు వస్తే కానీ ఏది ఏ వెరైటీ అనేది తెలీదు. మనం కొనుక్కొచ్చుకున్నది అయితే మనకు తెలుసు ఏ వెరైటీ సీడ్ అనేది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఇదంతా వైట్ రాడిష్. బాగా వస్తున్నాయి, హెల్తీగా గ్రో అయితే అవుతున్నాయి. ఇది కూడా నేను ఆల్మోస్ట్ చేసి 60 days అలా అవుతుంది. మేబీ ఇంకొక 15 days తర్వాత హార్వెస్ట్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. బట్ ఎగ్జాక్ట్ ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు, మనం ఏమన్నా కొన్ని చూసుకుని అప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవాలా అనేది అయితే కమెంట్ చేయండి మీకు ఐడియా ఉంటే. ఇవన్నీ కూడా మళ్ళీ టమాటోస్ హార్వెస్టే. ఇదన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన టమాటో ప్లాంట్సే. ఈ ఇయర్
చాలా చోట్ల ఉంటాయి మనకి టమాటో ప్లాంట్స్ అండ్ బెండకాయలు అయితే ఏంటంటే ఆల్టర్నేట్ బెండకాయ ఆల్టర్నేట్ టమాటో ప్లాంట్స్ లాగానే ఉంది బ్యాక్ యార్డ్ అంతా కూడా. ఎందుకంటే మొక్కలతో ఉండేవి అవే ఉన్నాయి కదా, అండ్ ఇంకా తీగజాతవన్నీ కూడా ట్రెలిస్ వైపు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా నేను ఇంకా చాలా పీకేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేశాను. మీ ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే మీకు చాలామందికి తెలుసు నేను అందరికీ షేర్ చేసిన విషయం, కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకే నేను చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా తోటకూర ఇవన్నీ ఇత్తనాలు వచ్చేస్తాయి కదా, ఆ ఇత్తనాలు కట్ చేసుకొని ఇంకా పీకేసాను. సో ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకేమైనా కొత్త మొక్కలు బెండకాయ కావాలి అన్న పెట్టుకోవచ్చు. ఇవన్నీ గుమ్మడికాయ ప్లాంట్స్ వచ్చాయి కానీ అదైతే ఫాస్ట్గా పెరగట్లేదు. ఇక్కడ చిక్కుడుకాయ పాదు వచ్చి వాలంటీర్ది ఇది స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. ఆ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది కూడా చిక్కుడుకాయ పాదు వాలంటీర్గా వచ్చింది. అండ్ ఇవన్నీ అయితే బెండకాయలు నేనే పెట్టాను సీడ్స్ పెట్టుకుంటే వచ్చినాయి. బెండకాయలు మనకి వాలంటీర్గా అయితే రాలేదు, ఏదో 1-2 చెట్లు వచ్చాయి కానీ ఇంకా మిగిలిన అయితే ఏమీ రాలేదు బెండకాయలు. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు బెండకాయలు సీడ్స్ వదిలేసినవి కట్ చేసి నేను సీడ్స్ కలెక్ట్ చేసుకునేదాన్ని, మేబీ అందువల్ల అనుకుంటా. ఇదైతే దొండకాయ పాదు ఈ ఇయరే మనం బ్యాక్ యార్డ్ గార్డెన్లో అయితే యాడ్ చేసాము. సో అది కూడా బాగానే హెల్తీగా గ్రో అవుతుంది. ఇదైతే వాలంటీర్గా వచ్చిన తోటకూర ప్లాంటే. సో దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ప్లాంటే మనకి గ్రీన్ బీన్స్ ఆర్ ఫ్రెంచ్ బీన్స్ ప్లాంట్. అండ్ ఇవి వచ్చి నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హనీ డ్యూ ఆర్ మస్క్ మిలన్ అనుకున్నాను, అదే కర్బూజా వెరైటీ అనుకున్నాను. కానీ ఇందులో దోసకాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కాయలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది, ఎందుకంటే అన్నీ ఒకటే ఫ్యామిలీ కదా, లీవ్స్ కూడా అన్నీ ఒకటేలాగానే ఉంటాయి సిమిలర్గానే. సో ఐడెంటిఫై చేయలేకపోయాను. అండ్ ఇవన్నీ టమాటో ప్లాంట్స్ చాలా బరువుకి పడిపోతున్నాయని ఇట్లా అయితే తాడులతో కట్టాము. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చి బెండకాయ, వీటిలన్నిటికి కంపోస్ట్ మాన్యూర్ ఇస్తూ ఉన్నాను. ఈ కీర దోసకాయ పాదైతే నేను పెట్టుకున్నదే. అండ్ ఇవన్నీ కూడా మంచిగానే గ్రో అవుతున్నాయి. ఇదైతే మన ఫస్ట్ క్యాప్సికము, అదైతే మన ఫస్ట్ కీర దోసకాయ మన బ్యాక్ యార్డ్లో వచ్చినవి. ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీ పెప్పర్స్ అనుకుంటున్నాను. అన్ని క్యాప్సికమ్ అయినా ఆశ్చర్యపోకలేదు. ఆ చిక్కుడుకాయ పాదు కూడా వాలంటీర్గా వచ్చింది. ఈ కీరా దోసకాయ మాత్రం నేను పెట్టుకున్నది. అండ్ చిక్కుడుకాయ పాదు కూడా వాలంటీర్గా వచ్చినాయి. అన్నీ ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఏం వెరైటీ చిక్కుడుకాయ ఉందో మనకు తెలియదు కదా, అందుకని. ఓవరాల్గా బ్యాక్ యార్డ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇంకా ఇట్లా ఇంటి పక్కన కూడా మాకు బిల్డరే బెడ్ ఇచ్చాడు, దానిలో ఇంక ఇవన్నీ రోజ్ ప్లాంట్స్. పూజకైతే నాకు అసలు ఫుల్ ఫ్లవర్స్, కావాల్సినన్ని ఫ్లవర్స్ ఉంటాయి మనకు ఆగస్టు వరకు. అట్లా బాగా ఎండలు ఉన్నప్పుడు ఇంకా చాలా చిన్న ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి. ఇవి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పచ్చిమిర్చి, సెరెనో పెప్పర్స్, ఆల్పినోస్, అలా అన్నీ అనమాట డిఫరెంట్ వెరైటీస్వి. అండ్ ఇవన్నీ అయితే మందార చెట్టు అండ్ గులాబీ చెట్లు, చిట్టి గులాబీ చెట్టు. అండ్ ఇవైతే వాలంటీర్గా పడొచ్చినాయి గోంగూర చెట్లు. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి కూడా వాలంటీర్గా వచ్చిన గోంగూర చెట్లే. సో అవి ఏంటంటే ఇంటి పక్కనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ గ్రో కాకుండా స్టెమ్స్ కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అయినా ఈ ఇయర్ మొత్తం కూడా స్టెమ్స్తో పాటు హార్వెస్ట్ చేసేద్దాము. సో దాట్ వే మనకి సర్క్యులేట్ అవుద్ది ఎయిర్ అని అనుకుంటున్నాను. మీరేమంటారు కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా టమాటో ప్లాంట్సే కదా, చూపించాను కదా తాళ్ళు కట్టుకున్నానని, ఇక్కడైతే హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ మీకు అయితే చీకటి పడిపోయినట్టుగా అనిపిస్తుంది, త్వరగా అయితే చీకటి పడిపోతుంది కదా, అందువల్ల సడన్గా మనకి కొంచెం డార్క్ అయినట్టు అనిపిస్తుంది. టమాటోలు అయితే బాగానే వస్తున్నాయి. అండ్ హోప్ఫుల్లీ ఏంటంటే ఇంకా మనకి ర్యాబిట్స్ అలాంటివి లోపలికి రావట్లేదు. ర్యాబిట్స్ అయితే చాలా ఉన్నాయి మా కమ్యూనిటీలో, వైల్డ్ ర్యాబిట్స్. అవి వచ్చాయి అంటే కనుక మొత్తం టమాటోస్ అన్నీ కూడా తినేస్తాయి. అవి ఒక్కటే ఇంకా భయం. అవి అలవాటు పడ్డాయి అంటే మనం ఏం కంట్రోల్ చేయలేము వాటి తర్వాతే మనకి. కాకపోతే కొన్ని ఫస్ట్లో కాబట్టి మనకి అలా అనిపిస్తుంది. బట్ టమాటో రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్డ్ రైస్ దేనిలో అయినా వేసుకోవచ్చు. ఇలా లైట్ కలర్ ఉన్నాయి కదా, అవి అయితే చట్నీస్ బాగుంటాయి, కొంచెం పచ్చి కొంచెం పండులా ఉన్న టమాటోస్ అయితే. ఇదైతే ఎల్లో బంతిపూ చెట్టు, అది లాస్ట్ ఇయర్ వేసుకొని సీడ్ అదే పడి దాని అందరికి అదే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక పువ్వే పూసింది, తర్వాత మళ్ళీ ఈ ఇయర్ వాలంటీర్గా వచ్చింది. ఇదండి మన హార్వెస్ట్. టమాటోస్ ఇంకా నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ మీకు ఓవరాల్గా గార్డెన్ కూడా
చూపించాను నేను. ఎలా ఉంది మన గార్డెన్, అంతా హెల్తీగా ఉన్నాయా ప్లాంట్స్, మీకు నచ్చాయా, ఎలా ఉంది అనేది అయితే కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్ అనిపించింది అంటే కనుక మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియో షేర్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టమాటోస్ అయితే మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీనే. మనం కుకింగ్ అప్పుడు కట్ చేస్తాం కదా, అప్పుడే సీడ్స్ తీసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ సమ్మర్కి సీడ్స్ కూడా కలెక్షన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఈ టమాటో ప్లాంట్స్కి వర్షాలు పడినప్పుడు ఎక్కువగా వచ్చే ఇన్సెక్ట్స్ అనమాట ఇవి. ఇది టమాటో థ్రోన్స్ అని అంటారు నాకు గుర్తున్నంత వరకు దాని నేమ్ అయితే. అదైతే వచ్చిందంటే మొత్తం చెట్టు అంతా ఇంకా మనకి మార్నింగ్ నైట్ బాగానే ఉంటుంది పడుకునేసరికి, మనం ఈవినింగ్ టైంలో చూసేసరికి మార్నింగ్ లేచేసరికి మొత్తం ఎంటీ స్టమ్స్ కనిపిస్తాయి అనమాట, లీవ్స్ ఏమి ఉండవు. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నైట్ టైం లైట్ వేసి బ్లూ లైట్ వేసి చూసినా కానీ మీకు అయితే తెలుస్తుంది. ఆ ఇన్సెక్ట్స్ ఉంటే కనుక డిఫరెంట్ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే ఇదిగోండి, ఇన్నైతే వచ్చాయి టమాటోస్, దోసకాయలు అండ్ కర్బూజా అండ్ కొన్ని చిక్కుడుకాయలు, ఫస్ట్ హార్వెస్ట్ చిక్కుడుకాయలు కూడా. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.